హాయ్ నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే ఇది గమనించిందా చెట్టు, ఇది గుర్తుపట్టే ఉంటారు. మామూలుగా వీటి ఆకులు కరివేపాకు ఆకులాగానే ఉన్నాయి కదా. ఇవి చూడ్డానికి హైబ్రిడ్ కరివేపాకు ఉంటుంది కదా, పెద్ద పెద్దగా ఆకులు మాత్రం పెద్ద పెద్దగా ఉంది కదా. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క. ఈ చెట్టు నేను పెట్టి ఇది 4 సంవత్సరాలు దాటుతుంది. కాకపోతే ఈ చెట్టు ఏంటంటే ఇంతకుముందు నేను గతంలో ఒక చెట్టు పెట్టిన స్టార్ ఫ్రూట్ మొక్క పెట్టిన తర్వాత అది బ్యాలకి ఏంటంటే అది మనకు సక్సెస్ కాలేదు. అది అంటు మొక్కనే పెట్టిన. ఆ తర్వాత నేను 4 సంవత్సరాల క్రితం ఈ మొక్కను తీసుకొచ్చి పెట్టిన. కాకపోతే మొక్కను తీసుకొచ్చి పెట్టినా కానీ ఇది కింద కంప్లీట్గా ఇదంతా రాళ్ళు ఉండే సైడ్లకు నేను మట్టి పోసిన తర్వాత కొంత నాకు మనం మామూలుగా ఇదంతా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ ప్లేస్లో, మళ్ళీ ఇటు బొందలాగా ఉంటుంది. అప్పుడు కొంచెం మొక్క అనేది సరిగ్గా గ్రోత్ లేదు. ఒక సంవత్సరం తర్వాత మాత్రం ఇది మళ్ళీ పికప్ అయింది. మీరు ఆకులు చూసినట్టయితే ఇది పీక్ సమ్మర్ కదా, మంచి ఎండాకాలంలో అయినా కానీ కొంచెం వడలిపోయినట్టు ఉన్నాయి, కానీ చెట్టు మాత్రం బాగానే ఉంది ప్రస్తుతానికైతే. ఇవి మనకు సి విటమిన్ ఈ కాయలలో మెండుగా ఉంటుంది. ఇది మీరు చూసినట్టయితే ఈ డ్రిప్ పైప్ ఉన్నది కదా, దీంతోనే వాటర్ అనేది ఇక్కడ వస్తాయి. కాకపోతే నాకు అప్పుడు సైజ్ అనేది దీని చెట్టు కొంచెం వంకర టింకర్ అంటారు కదా ఉంటే, నేను మళ్ళీ దీన్ని ఇది కంప్లీట్ ఇటు వంగిపోయి ఉండే, కొంచెం డ్రిప్ పైప్ కట్టి నేను సపోర్ట్ ఇచ్చి దీన్ని స్ట్రైట్గా చేసిన. పర్లేదు, మొత్తానికైతే మొక్క సెట్ అయిపోయింది. మీరు చూసినట్టయితే చూడండి, ఇవన్నీ కాయలు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇది జనవరి నుండి ఆల్రెడీ డిసెంబరు నవంబర్ నుండే పూలు అనేది స్టార్ట్ అవుతాయి దీనికి. కాకపోతే వీటి కాయలు అనేది కంప్లీట్గా మనకు ఇట్లా పోయినాయి. ఇప్పుడు మనకు మామూలుగా కొన్ని కాయలు ఉన్నాయి, అవి కూడా కింద పడిపోకుండా ఉండాలంటే మనం వాడుకోవాలంటే తెంపుదాము. మనకు మామూలుగా చూసినట్టయితే పూలు ఉన్నాయి చూడండి, ఇది మనకు పింక్ కలర్లో ఈ విధంగా ఉంటాయి. ఇది కూడా మనకు గూస్బెర్రీ ఉన్నది కదా, మనం మామూలుగా పప్పుసిరి అంటాం కదా, ఆ వాటికి ఏ విధంగా అయితే పూలు వస్తాయో అదే విధంగా ఈ కాడ ఉన్నది కదా, ఈ కాడకే వస్తాయి పూలు అనేటివి. ఇది విపరీతమైన పూలు ఉంటాయి. కాకపోతే మనకు కాయలు కూడా నిలబడతాయి. కాకపోతే ఇది ఏంటంటే చిన్న తొక్కు ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, ఏదేమైనా మనం మీరు చూడండి, మనకి ఇది కంప్లీట్గా ఈ పన్న తర్వాత మనకు ఎల్లో కలర్ వచ్చింది చూడండి. ఓకే, ఇవి మనం ఎటువంటి ఫర్టిలైజర్ కొట్టలేదు కాబట్టి కొంతవరకు అక్కడక్కడ కొంచెం కాయలు అనేది కొంచెం ఏదైనా పెస్ట్ గిట్లా వచ్చి ఉంటే కొంచెం ఇక్కడ మరకలాగా అయింది చూడండి. మళ్ళీ అది కాక ప్రస్తుతానికి ఏంటంటే ఇది మార్చి నెల కాబట్టి విపరీతమైన ఎండ్ ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం కాయలు అనేది మనకు కొంచెం డ్యామేజ్ అవుతాయి. ఏదేమైనా నో ప్రాబ్లం. మనకు ఇది సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకు సి విటమిన్ అంటే మనకు కోవిడ్ టైంలో ఎట్లున్నది, మనకు శ్వాసకోశ సంబంధించిన ఏ వ్యాధులు ఉన్నా కానీ మనకు సి విటమిన్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. అది మనకు నిమ్మ, దానిమ్మ, బత్తాయి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి ముఖ్య కథ. వాటిలో ఏంటంటే వాటికి పులుపు మాత్రమే ఉంటుంది. ఇది ఏంటంటే దానిమ్మల స్వీటు పులుపు కలిసి ఉంటుంది కదా, దీంట్లో కొంచెం ఒగరు ఉంటుంది. ఆ ఒగరు ఉంటే మనకి ఎందుకంటే ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇవి మనం మామూలుగా పచ్చడి చేసుకోవచ్చు, జాములు తయారవుతాయి, ఇంకా చాలా విధాలుగా మనకు ఇది హెల్ప్ అవుతుంది. ఇక టెర్రస్ గార్డెన్కు సంబంధించిన విషయానికి వస్తే ఇది ఈజీ మెయింటెనెన్స్ మొక్క. ఇది మనం మామూలుగా మొక్క పెట్టి మనం వాటర్ పోసి జస్ట్ మనకు నెలక 15 రోజులక నెలక 2 నెలలక మనం కొంచెం మాన్యూర్ అనేది ఇచ్చుకుంటుంటే మాత్రం ఈ చెట్టు అనేది మనకు ఈ విధంగా మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కాకపోతే మనం వీటిని ఏంటంటే మనకి కాయలునే కదా రా తినాలంటే ఏమవుతుందంటే కొంచెం బాగా పులుపు ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇది కాయ మామూలుగా ఇది బాగా దూరంగా ఉన్నది, చాలా పులుపు వగరు కలిసిన టేస్ట్ ఉన్నది. కాకపోతే దీని ఏంటంటే చూసిలా స్టార్ ఆకారం ఉన్నది కదా చూడండి, టేస్ట్ మాత్రం బాగున్నది, పర్లేదు. ఇది మనం ఏంటంటే మనం ఎంజాయ్ చేయాలంటే మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటాం కదా, ఆ విధంగా తినచ్చు.
హెల్త్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మామిడికాయ అయినా కొంచెం పచ్చికాయలు తింటే కొంచెం హీట్ అవుతుంది అని చెప్పేసి అంటారు, కానీ ఇదైతే నో ప్రాబ్లం. ఇది ఒక్కసారి ఇది కంప్లీట్గా పండు మారింది. దీన్ని చూస్తే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది. ఇది కొంతవరకు స్వీట్ వచ్చింది కాయ. స్వీటానికి అయితే మనకి ఈ విధంగా ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. నారింజ అంటాం కదా, నారింజ తింటాం కదా, అదే ఫ్లేవర్ ఉన్నది. గుమ్మడికాయ జ్యూస్ చేస్తాను కదా, అందులో కనుక ఈ కాయలు కూడా కలిపితే, ఈ కాయల జ్యూస్ కూడా కలిపితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని తెలిసింది. చూడొచ్చు, ఇది ఎండాకాలం కదా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మనకు నెక్స్ట్ ఇయర్ నుండి అయితే ఇప్పుడు ఆల్రెడీ పైన మీరు గమనించినట్టయితే పూలు స్టార్ట్ అయితే చూడండి, ఇవన్నీ పూలు ఉన్నాయి కదా, మనకు వీటి కాయలు అనేది వస్తూనే ఉంటాయి. కుండీలలో కూడా ఇది అద్భుతంగా వస్తుంది మొక్క. కుండీలు అయితే మనకు అవి ఆటోమేటిక్గా ఒక దగ్గర బంధించబడ్డట్టు అయితే ఏరు కాబట్టి అప్పుడే వీటి కాయలు అనేది మనకు పూలు అనేది ఎక్కువ రిలీజ్ చేస్తుంది. చెట్టు కూడా ఉంటే మాత్రం ఈ మొక్క కూడా మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మీకు ఈ విధంగా కాయలు కూడా మీరు అంచనా వేయచ్చు. మీరు ఈ విధంగా మీకు కూడా కాయలు తీసుకోవచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.